వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతన్న పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం మంత్రి కందుల దుర్గేష్. రైతులు పండించిన ప్రతి గింజను కొనాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం మోర్తా గ్రామంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడితో కలిసి మంత్రి కందుల దుర్గేష్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రైతులకు తాము పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర కంటే అధిక ధర లభిస్తే నచ్చిన చోట అమ్ముకోవచ్చని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్లో ధాన్యం సేకరణ లక్ష్యాన్ని 2 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 2.50 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచడం జరిగిందన్నారు. ఇప్పటికే ఈ విషయంపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అంగీకారం తెలిపారని వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంతో రైతులంతా సంతోషంగా ఉన్నట్లు గమనించారన్నారు. గతంలో రైతన్న ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు నెలలు గడిచినా రైతుల ఖాతాల్లో నగదు పడని సందర్భం చూశామన్నారు. ఈ క్రమంలోనే ధాన్యం కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులను అధిగమించి కూటమి ప్రభుత్వం కేవలం 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తుందని తెలిపారు. ధాన్యం తేమ శాతం విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని, అటు ఇటుగా ఎలా ఉన్నా సేకరించాలని అధికారులకు సూచించినట్లు తెలిపామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చిన్నారాముడు, ఆర్టీఓ రాణి సుస్మిత, ఇన్ఛార్జి డిఎస్ఓ ఎస్ భాస్కర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, పౌర సరఫరాల వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అతిథులుగా విచ్చేసినటువంటి జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, జేడీ అగ్రికల్చర్ వారికి, ఇంకా రైతు మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన వెంటనే ఇక్కడ కనబడిన వాతావరణం ప్రతి రైతు కూడా చాలా ఆనందంగా ఈ కేంద్రం ప్రారంభించడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చినటువంటి సందర్భాన్ని నేను చూశాను. ఏమిటి కారణం అని ఆలోచిస్తే గత ప్రభుత్వం తాలూకు ఇబ్బందుల్ని అధిగమించి ఈ ప్రభుత్వం మీ దగ్గర ధాన్యం ఎప్పుడైతే కొనుగోలు చేసిందో, కొనుగోలు చేసిన వెంటనే మ్యాక్సిమం 48 గంటలు, తక్కువ ఒక 10 గంటల్లో మీకు మీ డబ్బుని మీ ఖాతాల్లోకి వేసేస్తుందనేటువంటి ఆనందం ప్రతి రైతులను ఉందనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. గతంలో మీరు చూశారు, ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు భరోసా అని పేరు పెట్టి వాళ్ళు భరోసా కాకుండా మోసం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అయినా కూడా మనం ఆరుగాలం శ్రమించి పండించుకున్నటువంటి పంటకి డబ్బు మన ఖాతాల్లో పడకపోవడం అనేటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇవాళ పూర్తిగా ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వంగా మీ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా మేము ప్రజానాయకులుగా మేము కూడా ఒకటే చెప్తా ఉన్నాం అధికారులకి, ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టేటువంటి కారణాలను చూపించద్దు. చిన్నగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తేమ శాతం విషయంలో ఒక పాయింట్ అటు ఇటు ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అనేటువంటి మాటని వారికి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇలా తీసుకొచ్చి ధాన్యం అమ్ముకోవడానికి వచ్చినప్పుడు వారిని ఎక్కువ సమయం వెయిట్ చేయకుండా వెంటనే వారికి ఆ కొనుగోలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టమని చెప్తా ఉన్నాం. దాంతోపాటు ప్రభుత్వం ఇవాళ మిల్లర్లందరికీ కూడా ఈ గోనె సంచులు కొనుక్కోవడానికి, సప్లై చేయడానికి ₹3.75 చూపిస్తూ ఉంది. అలా ఇస్తున్నప్పుడు మీరు క్వాలిటీ లేనటువంటి సంచులు మాత్రం ఇవ్వద్దు, ఇస్తే ఒప్పుకోమనేటువంటి మాటను కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈ వేదిక మీద అధికారులు ఉన్నారు, అందరూ ఉన్నారు కనుక ఒకటే మాట చెప్తున్నాను. రైతు తన కష్టపడి మనందరికీ అన్నం పెట్టేటువంటి వ్యక్తి రైతు. ఇవాళ రైతు పండించకపోతే మనకు అన్నం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కానీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కానీ, మన ప్రాంతాలు కానీ ఇవి అన్నపూర్ణ వంటివి. ఇక్కడ మన రైస్ పండిస్తేనే, ధాన్యం పండిస్తేనే రాష్ట్రం మొత్తం కూడా సుభిక్షంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అటువంటి పంట పండించి మనందరికీ అన్నం పెట్టేటువంటి రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, అధికారుల మీద, నాయకుల మీద, అందరి మీద ఉందనేటువంటి మాటని నేను మనవి చేస్తా ఉన్నాను. దాంట్లో భాగంగా ఇవాళ మనందరినీ నేను కోరేది ఇక్కడ, దీన్ని పూర్తిగా వినియోగించుకోండి. మనం కూడా మిల్లర్లకి సహకరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలు ఎందుకు పెడతా ఉంటే మీకు ఉపయోగపడడానికి పెడతాం.
మీకు ఉపయోగపడే విధంగా ఉండేటువంటి విధానాల్ని మీరు కూడా సమ్మతించి దానికి పూర్తిగా అవకాశం కల్పించండి. ఇప్పుడు ఇందాకనే ఆర్టీఓ గారిని అడిగాను, ఎన్ని గోని సంచులు మనం ఇచ్చామంటే కొంత పర్సంటేజ్ మాత్రమే మనం ఇచ్చాం, ఇంకా మిగతా పర్సంటేజ్ ఆఫ్ గోని సంచులు అన్ని కూడా తొందరగానే సప్లై చేసేస్తాం, ఎవరికి గోని సంచులు ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నారు. గోని సంచులు ఇబ్బంది లేకుండా చూడటంతో పాటు క్వాలిటీ గోని సంచులు ఇవ్వాల్సిన, చిరుకులు లేనటువంటి గోని సంచులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉందని నేను మనవి చేస్తా ఉన్నాను. ఆ ప్రకారం నడవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడే చూసాం మనం అక్కడ క్వాలిటీని చూసేటువంటి ధాన్యం యొక్క క్వాలిటీ, దాన్ని మనం ఆ టెస్టింగ్ మిషన్ కూడా చూసాం. ఆ మిషన్ లో ఉన్నటువంటివి పర్ఫెక్ట్ గా ఉంటాయి. అదృష్టం కొద్దీ ఇప్పటి వరకు మనకి ప్రకృతి వైపరీత్యాల బారిన పడలేదు. మనం క్రితం పంటకైతే ప్రకృతి వైపరీత్యాలు వచ్చి ఈ తేమ శాతం చాలా ఎక్కువైపోయి మన ఇబ్బందులు పడినటువంటి సందర్భం మనకు తెలుసు. కానీ ఇప్పుడు అంత పెద్ద ఇబ్బంది ఉండదు అనేటువంటి భావన నాకు ఉంది. అందువల్ల ఎక్కడా కూడా ఏ గింజని కూడా కొనము అనేటువంటి మాట ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉండకూడదు అనేటువంటి మాటను కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. దాంతోపాటు మీ అందరికీ ఒకటి చెప్పాలి, ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరే గమనించారు, ఆ రోజున రమారమి 1600 కోట్ల రూపాయల బకాయి పడిపోయి ఆ ప్రభుత్వం వెళ్ళిపోతే దాన్ని తీర్చాల్సిన బాధ్యతని వారు తీర్చకుండా వెళ్ళిపోతే, ఈ ప్రభుత్వం రాగానే రైతుల పక్షపాతి కనుక ఆర్థిక పరంగా మనకు బలం లేకపోయినా, మన ఖజానా ఖాళీ అయిపోయినా కూడా ఆ రోజు రైతులకు ఇవ్వాల్సినటువంటి బకాయిని 1600 కోట్ల పైచలకు బకాయిని చెల్లించినటువంటి సాహసోపేతమైన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి మాటలు మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ మీకు ఏదైనా చిన్నపాటి ఇబ్బంది ఉన్నా సరే దాంట్లో మీరు పెడితే మీకు వచ్చిన భాషలోనే పెట్టుకోవచ్చు. పెడితే వెంటనే అక్కడ రిజిస్టర్ అవుతుంది. దాన్ని వెంటనే మీకు పరిష్కరించడానికి కూడా ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఇది చాలా గొప్ప విషయం. మీరు ప్రతిసారి ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గరికి రావక్కర్లేదు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఎవ్వరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మీరు ఇంట్లో కూర్చుని మీ ఫోన్ లోంచి వాట్సాప్ లో మీరు పెట్టేస్తే ఆ సమస్యను పరిష్కరించడానికి వీలుగా ప్రభుత్వం ఇవాళ ఈ మన వాట్సాప్ గవర్నెన్స్ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టింది. దాని ప్రకారం ఈ నెంబర్ మీ అందరికీ చెప్తాను, మీరు అందరూ రాసుకుంటే రాసుకోండి, లేకపోతే మీకు ఈ కాగితాలు మళ్ళీ ప్రింట్ చేసుకుని ఇస్తాం. 733-735-375 ఇది ఫోన్ నెంబర్. దీని ప్రకారం మీరు వాట్సాప్ లో మీరు మీ యొక్క సమస్యను చెప్తే వెంటనే పరిష్కరించేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అనేటువంటి మాటని తెలియజేస్తూ, ఏదైనప్పటికీ కూడా ఒక సాంకేతిక పరమైన విప్లవం ఇవాళ రాష్ట్రంలో వస్తూ ఉంది.